నమస్తే, వెల్కమ్ టు విసిల్. మూఢత్వాన్ని బద్దలు కొట్టే ఆయుధం సైన్స్. మూఢనమ్మకాలు మన సమాజాన్ని వెనక్కి లాగుతాయి. అవి భయాన్ని పెంచి అజ్ఞానాన్ని బలపరుస్తాయి. అలాంటి చీకటిని చెదరగొట్టే వెలుగు సైన్స్. సైన్స్ అంటే ప్రశ్నించడం, పరిశీలించడం, సాక్ష్యాలతో నిజాన్ని నిరూపించడం. ఒకప్పుడు గ్రహణాల గురించి భయపెట్టే కథలు ఉండేవి, కానీ శాస్త్రవేత్తలు అవి సహజ ఖగోళ ఘటనలేనని వివరించారు. ఒకప్పుడు వ్యాధులను దైవ శాపమని భావించేవారు, కానీ వైద్య శాస్త్రం అవి సూక్ష్మ క్రిముల వల్ల వస్తాయని నిరూపించింది. ఇదే సైన్స్ శక్తి. సైన్స్ మనలో తర్కబద్ధమైన ఆలోచనను పెంపొందిస్తోంది. ఎందుకు అనే ప్రశ్న అడగడానికి ధైర్యం ఇస్తుంది. సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యతో పాటు శాస్త్రీయ దృక్పథం అవసరం. అందుకే మూఢత్వాన్ని బద్దలు కొట్టే నిజమైన ఆయుధం సైన్స్. అది మనిషిని భయాల నుంచి విముక్తి చేసి నిజాల వైపు నడిపిస్తుంది. దీనిపై త్రిపురనేని రామస్వామి జాతీయ అవార్డు తొలి గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజ్ ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న మనం మన దేశంలో నేషనల్ సైన్స్ డే నిర్వహించుకుంటాం. అదే రోజు మన శాస్త్రవేత్త సర్ సివి రామన్ దేశానికే కాదు మొత్తం ఆసియా ఖండానికే తొలి నోబెల్ బహుమతి తీసుకొచ్చారు. దాంతో భారతీయ వైజ్ఞానిక ప్రతిభ విశ్వవ్యాప్తమైంది. ఆయన తన పరిశోధనల్ని రామన్ ఎఫెక్ట్ పేరుతో ఫిబ్రవరి 28, 1928న ప్రతిపాదించారు. ఈ రోజును గుర్తు చేసుకుంటూ దేశ ప్రజల్లో వైజ్ఞానిక స్ఫూర్తి నింపడానికి ఫిబ్రవరి 28న జాతీయ వైజ్ఞానిక దినంగా నిర్వహించుకుంటున్నాం. అయితే సర్ సివి రామన్ నోబెల్ పురస్కార ప్రదానం 1930లో జరిగింది. అధికారికంగా ఆ రోజును సైన్స్ డేగా ప్రకటించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ భారత ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం 1986లో ఆమోదించింది. ఆ తరువాత మొదటిసారి సైన్స్ డే ఫిబ్రవరి 28, 1987న జరిగింది. ఆ తరువాత ప్రతి ఏటా జరుగుతూనే ఉంది. కాలక్రమంలో దీనిలో కొన్ని మార్పులు జరుగుతూ వచ్చాయి. వైజ్ఞానిక విషయంగా ప్రతిభావంతంగా జనంలోకి తీసుకుపోయిన వారిని గుర్తించి NCSTC మొదటిసారి నేషనల్ సైన్స్ పాపులరైజేషన్ అవార్డు 1987 నుంచి ఇవ్వడం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న కొనసాగుతుంది. ఇది కాకుండా దీనికి మరొక విషయం కూడా చేరింది. ప్రతి ఏడాది సైన్స్ కు ఒక ఇతివృత్తం ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఆనవాయితీ అయింది. క్రాప్ ఫర్ డ్రాప్, వెల్త్ ఫ్రమ్ వేస్ట్, బ్లూ ప్రింట్ ఆఫ్ లైఫ్ వంటి ముఖ్యమైన విషయాలపై కృషి జరిగింది. ఈ 2023 ఏడాదికి సంబంధించిన థీమ్ గ్లోబల్ సైన్సెస్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్, అంటే విశ్వ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఏర్పరచుకున్నది. ఇది సైన్స్ డే సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలు. అవి ఏంటంటే, నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను గ్రహించే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలి. మానవ అభ్యుదయానికి ఉపయోగపడే వైజ్ఞానిక పథకాలకు రూపకల్పన చేసుకోవాలి. సమాజంలో వైజ్ఞానిక అవగాహన పెంచడానికి కృషి చేస్తున్న వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. వాటికి ప్రాధాన్యత కల్పించాలి. సైన్స్ డే పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితం కాదు. అన్ని పౌర సంఘాల్లో దీన్ని ఘనంగా జరుపుకోవాలి. దేశ పౌరుల్లో, ముఖ్యంగా బాలబాలికల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి దీన్ని ఉపయోగించుకోవాలి. సైన్స్ డే సందర్భంగా ఉపన్యాసాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, ఊరేగింపులు, పోటీలు మొదలైనవి నిర్వహించి జనంలో అవగాహన పెంచగలగాలి. ఎవరి పరిశోధనల్ని గుర్తించి సగర్వంగా మనం నేషనల్ సైన్స్ డే నిర్వహించుకుంటున్నామో ఆ మహానుభావుడు, మహాశాస్త్రవేత్త, భారతరత్న సర్ సివి రామన్ గురించి, ఆయన మహోన్నత వ్యక్తిత్వం గురించి కూడా మనం ఇక్కడ కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా నేటి యువతరానికి, బాలబాలికలకు ఆయన ఆదర్శప్రాయుడు. వారంతా ఆయన జీవితం నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాల్సి ఉంది. ఇక్కడ నేను కొన్ని విషయాలను మాత్రమే పొందుపరుస్తున్నాను. వాటి ద్వారా ఆయన ఔన్నత్యాన్ని ఎవరికి వారే బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన వాడిగా చాలా మందికి తెలుసు, కానీ ఒక మహోన్నతమైన వ్యక్తిగా, జాతీయవాదిగా, దేశభక్తుడిగా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన
నేటి యువతీ యువకులు, రాజకీయ నాయకులు స్వలాభం కోసం దేశాన్ని అమ్మడానికైనా సిద్ధపడే కుట్రదారులు, పైరవీకారులు, కార్పొరేట్లు, ఆధ్యాత్మిక గురువులు ఆయన జీవితంలోంచి ఎన్నో విషయాలు తెలుసుకొని ఆచరించాల్సి ఉంది. వైజ్ఞానిక పరిశోధన రంగంలో రాజకీయాల జోక్యం ఏమాత్రం సహించని సివి రామన్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ పదవి తనకు తానై వదులుకున్నాడు. హాలండ్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ డైరెక్టర్ ఆహ్వానం వస్తే మర్యాదగా తిరస్కరించాడు. ఎందుకంటే జీవితాంతం తన సేవలు మాతృభూమికే అర్పించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు కాబట్టి. అలాంటి మరో అతి సున్నితమైన కారణం వల్లనే లండన్ రాయల్ సొసైటీ ఫెలోషిప్కు రాజీనామా చేశాడు. వీటన్నిటికంటే మరెంతో ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. భారత ఉపరాష్ట్రపతి పదవికి ఆహ్వానం వస్తే ఆయన ఏమాత్రం తొణకకుండా వెనకకుండా వద్దుపోమన్నాడు. బాధ్యతాయుతమైన ఒక శాస్త్రవేత్తగానే ఆయన ఉండదలిచాడు. రాజకీయాలు, పరిపాలనా వ్యవహారాల మధ్య తనలోని శాస్త్రజ్ఞుడిని ఆయన అణగదొక్కదలుచుకోలేదు. ఏ కొద్దిపాటి ఆసరా దొరికినా విదేశాలకు పరుగులు తీసేవారు, ఏ చిన్నపాటి ఉన్నత పదవి లభిస్తున్నా నైతికంగా దిగజారేవారు ఇప్పుడు మన మధ్య ఉన్నారు. జాతీయ స్థాయిలోనే దిగజారుతున్న వ్యక్తులు టీవీ తెరల మీద చూస్తూనే ఉన్నాం. సివి రామన్ నెలకొల్పిన జీవిత విలువలు, ఉన్నత ఆదర్శాలు కనీసం వీరు అర్థం చేసుకోగలిగారా అని అనిపిస్తుంది. ఇక ఆచరణ దాకా ఎందుకు? ప్రాయోగిక విజ్ఞానం కేవలం తమకే సాధ్యమని యూరోప్ దేశాలు విర్రవీగుతున్న దశలో బ్రిటిష్ ఇండియన్లోని ఒక భారతీయుడు, ఏ అవకాశాలు లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టినవాడు, నెలకు 10 రూపాయల జీతంతో జీవితం వెళ్ళబోస్తున్న ఒక కాలేజీ ట్యూటర్ సుపుత్రుడు, విదేశాలలో పెద్ద చదువులు చదవకుండానే, పెద్ద ప్రయోగశాలలు చూడకుండానే తనకు తానుగా ఒక కాకలు తీరిన శాస్త్రజ్ఞుడిగా తయారై నోబెల్ బహుమతి సాధించి, దేశంలో అనేక పరిశోధనా సంస్థలు స్థాపించి సర్వస్వం దేశానికి అర్పించగలగడం కేవలం చంద్రశేఖర వెంకటరామన్ వంటి అద్భుత వ్యక్తులకు మాత్రమే సాధ్యపడుతుంది. తమిళనాడులో తరుచినాపల్లి సమీపంలో 1888 నవంబర్ 7న పుట్టిన సివి రామన్ను ప్రపంచం గొప్ప శాస్త్రవేత్తగా గౌరవించింది. అయితే ఆయనలో చిన్నప్పటి నుంచి ఒక భావకుడు, ఒక కవి, ఒక సంగీతకారుడు, ఒక భాషావేత్త ఉన్న విషయం ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఆయనలో వీరందరూ ఉన్నారు కాబట్టే వ్యక్తిగా ఆయనలో ఒక పరిపూర్ణత సిద్ధించింది. వివేచన, విశాల దృక్పథంతోనే ఆయన విశ్వమానవుడయ్యాడు. సంగీత ధ్వనులకు విపరీతంగా ప్రభావితుడయ్యేవాడు. లయలో పడి కొట్టుకుపోకుండా వాటిని శాస్త్రీయంగా విశ్లేషించాలని అనుకునేవాడు. ఆ రకంగా ఆయన దృష్టి ధ్వని తరంగాలపైకి మళ్ళింది. ఆ రోజుల్లో వారి కుటుంబం విశాఖపట్నానికి చేరింది. రామన్ చదువుకునే పాఠశాల సముద్ర తీరాన ఉండేది. తరగతిలోంచి చూస్తే లేచిపడే సముద్ర కెరటాలు కనిపిస్తూ ఉండేవి. బాల్యంలో రామన్ సముద్రాన్ని తదేకంగా చూస్తూ ఉండేవాడు. అలా సివి రామన్ను బాల్య దశలో విశాఖ సముద్రం ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ తరువాత చాలా కాలానికి తన 30వ ఏట ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ కాంగ్రెస్లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళుతున్నప్పుడు మధ్యధరా సముద్రపు నీటి రంగు మళ్ళీ అతనిని మేల్కొల్పింది. నౌకాయానం చాలా మందికి విసుగ్గా ఉంటే రామన్కు మాత్రం ఉత్సాహంగా, ఉత్కంఠభరితంగా సాగింది. ఎందుకంటే ఆయన నౌకనే ప్రయోగశాలగా చేసుకున్నాడు. డెక్ మీద నిలబడి ఆకాశాన్ని, చుక్కల్ని, నీలి సముద్రాన్ని తదేకంగా పరిశీలిస్తూ వెంట తెచ్చుకున్న చిన్న పరికరాలతో సముద్రపు నీటి నమూనాల పైకి లాగి ప్రయోగాలు జరిపి చూశాడు. అప్పటి ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త లార్డ్ రేలే నీలాకాశపు ప్రతిబింబం సముద్రంపై పడడం వల్లనే సముద్రం నీలంగా ఉంది అని అన్నాడు. కానీ అది సత్యదూరమని రామన్ నిరూపించగలిగాడు. సముద్రం స్వతహాగా తనంతట తానే నీలంగా ఉందని రామన్ ఆ ప్రయాణంలో నిర్ధారించుకున్నాడు. అది 1921. తన భారతదేశం తిరిగి వెళ్ళాక ఆ విషయంపైనే విస్తృతంగా పరిశోధనలు జరపాలని నిర్ణయించుకున్నాడు కూడా. అంతేకాదు, ఆ పని చేసి చూపించాడు. కేవలం 6 ఏళ్ల కాలంలో, అంటే 1927లో రామన్ ఎఫెక్ట్ను ప్రపంచానికి ప్రకటించాడు. 2-3 ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా రామన్ ఎఫెక్ట్ మీద చర్చలు జరిగాయి, విశ్లేషణలు, పరిశోధనలు జరిగాయి. విచిత్రం ఏంటంటే 1930లో నోబెల్ బహుమతులు ప్రకటించడానికి కొన్ని నెలల ముందే సివి రామన్ స్టాక్ హోమ్ వెళ్ళి రావడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాడు. అదొక పిచ్చి పనిగా అనిపిస్తుంది, కానీ
ఆయన ఆత్మవిశ్వాసం అలాంటిది. తెల్లవాళ్ళు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట ఒక నల్లవాడికి, అందున దక్షిణ భారతీయుడికి నోబెల్ రావడం అయ్యే పని కాదని అందరూ అనుకుంటున్న సమయంలో ఆయన తన అచంచల ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని ఉండడం సామాన్యమైన విషయమా? కేవలం రికార్డుల కోసం కొందరు వెర్రిమొర్రి పనులెన్నో చేస్తుంటారు. కానీ ప్రపంచ యువతీ యువకులు ఎవరైనా సర్ సివి రామన్ రికార్డులను అధిగమించగలరేమో పోల్చుకుని చూసుకోవచ్చు. ఆయన తన 11వ ఏట మెట్రిక్యులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్లో చేరాడు. అప్పుడు అక్కడ పనిచేసే యూరోపియన్ ప్రొఫెసర్లంతా ఆ కుర్రవాడు పొరపాటున తమ క్లాసుకు వచ్చాడేమోనని భ్రమపడేవారు. ఆ తరువాత ఆయన తన 18వ ఏట లండన్ నుంచి వెలువడే ద ఫిలసాఫికల్ మ్యాగజైన్లో పరిశోధనా పత్రాలు ప్రచురించాడు. అప్పటికి సివి రామన్ ఎంఏలో ఉన్నాడు. తనకు ఇష్టమైన భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ వెలుగు కిరణాల్ని కొలుస్తూ ఉండేవాడు. ప్రొఫెసర్ ఆర్ఎన్ జోన్స్ రామన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నేచర్, ఫిలాసఫికల్ మ్యాగజైన్ వంటి పత్రికలకు రామన్తో వ్యాసాలు రాయించి చూపిస్తూ ఉండేవాడు. ఒక రకంగా తొలి దశలో రామన్కు ఆయన గైడ్గా ఉపయోగపడ్డాడు. రామన్ది మామూలు కుటుంబం. ఉద్యోగం చేయడం తప్పనిసరైంది. బ్రిటిష్ గవర్నమెంట్ వారి ఫైనాన్స్ సర్వీస్లో చేరాడు. పెద్ద జీతం, బంగళా వంటివి అమిరాయ్. అప్పుడే లోక సుందరితో వివాహమైంది. 1907లో రామన్ ఉద్యోగం కలకత్తాకు మారింది. అక్కడికి చేరుకున్న మొదటి వారంలోనే ఆయన ట్రామ్లో ప్రయాణిస్తూ బౌ బజార్ స్ట్రీమ్లో ఒక బోర్డు చూశాడు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్. ఆ సాయంత్రమే అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నాడు. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ 1976లో ఆ అసోసియేషన్ స్థాపించి భారతీయ శాస్త్రవేత్తలు జాతీయ అభిమానంతో దేశంలోనే పరిశోధనలు సాగించాలన్న మహదాశయాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఆ విషయం తెలుసుకుని సివి రామన్ వెంటనే అందులో చేరిపోయాడు. అంతేకాదు, నోబెల్ బహుమతికి అర్హత సంపాదించగలిగే స్థాయి పరిశోధనలు కొన్నేళ్లలో అక్కడ చేరగలిగాడు. ఒకవైపు ఆర్థిక శాఖలో ఉద్యోగం చేస్తూ మరోవైపు భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేయడం ఎంత కష్టం. మనిషికి ఉండాల్సిన క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష అన్నీ రామన్కు ఉన్నాయి గనుకనే ఇతరులకు అసాధ్యం అనిపించినవి సాధ్యమేనని ఆయన రుజువు చేసి చూపాడు. ఒక దశలో టైగర్ ఆఫ్ బెంగాల్ అశుతోష్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు బ్రిటిష్ ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం నెరపి పరిశోధనల నిమిత్తం సివి రామన్కు 2 ఏళ్ల సెలవు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఈ భారతీయుడి పరిశోధనలపై బ్రిటిష్ ప్రభుత్వానికి నమ్మకం కలగలేదు. ఆ అభ్యర్థనను తోసిపుచ్చి వీలు కాదని చెప్పింది. చివరకు అశుతోష్ ముఖర్జీ నిబంధనల్ని కొద్దిగా సడలించి సివి రామన్ను ఎలిట్ చైర్ ఆఫ్ ఎపిక్స్కు ఎన్నుకున్నాడు. అది 1917. చూస్తూ చూస్తూ పెద్ద ఉద్యోగం, హోదా, డాబు, వసతులు అన్నీ వదులుకుని ఒక చిన్న ఉద్యోగానికి రావడం అందరూ చేయగల పని కాదు. ఒక ధ్యేయానికి కట్టుబడి ఉండగలిగే రామన్ లాంటి వారు మాత్రమే చేయగలిగే పనది. ఆయనలోని వైజ్ఞానిక జిజ్ఞాస, నిబద్ధత ఆయనని ఆ పనికి ఉసిగొల్పాయి. ఒకవైపు బోధన, మరోవైపు పరిశోధనల మధ్య ఆయన జీవితం ఆ కాలంలో ఊపిరి సలపకుండా సాగింది. సహనం, సౌశీల్యం గల భార్య లోకసుందరి సహాయ సహకారాలతో రామన్ వైజ్ఞానిక శిఖరాలను అధిరోహించి ఈ దేశపు జెండాను దిగ్విజయంగా ఎగరేశాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుంటే ఎన్నిటినో వదులుకోక తప్పదు అన్న విషయం రామన్ జీవితం స్పష్టం చేసింది. రామన్ ఎఫెక్ట్ వెలుగులోకి వచ్చిన 10 ఏళ్లలో ప్రపంచంలో సుమారు 2000 పైచిలుకు పరిశోధనా పత్రాలు ఆ విషయాన్ని ధృవపరిచాయి. సైకాలజీ ఆఫ్ విజన్ను మొదట అధ్యయనం చేసింది ఆయనే. ఇలా వైజ్ఞానిక రంగంలోని ఎన్నో శాఖలకు ఆయన బీజం వేశాడు. అందుకే భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించుకున్న తొలి శాస్త్రవేత్త కూడా ఆయనే అయ్యారు. సైన్స్ డే సందర్భంగా ఒక్క సివి రామన్ జీవిత విశేషాలే కాదు, విలువలకు కట్టుబడి సైన్స్ కోసం జీవితాలు ధారపోసిన ఎంతో మంది భారతీయ వైజ్ఞానికుల వ్యక్తిత్వ ఔన్నత్యం యువతరానికి అందిస్తూ ఉండాలి. మన విద్యా విధానంలో ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే క్లాస్ రూముల్లో సైన్స్ సూత్రాలు మాత్రమే చెప్తారు. అంతేకాని ఒక శాస్త్రవేత్త ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ పరిశోధనలు ఎలా చేయగలిగాడో అన్నది మాత్రం సంక్షిప్తంగానైనా చెప్పరు. ఏ అవకాశాలు లేని రోజుల్లో వారు ఎంతగా శ్రమించారో చెప్పరు.
యువతీ యువకుల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే వారి జీవిత నేపథ్యం గురించి చెప్పారు. అభిరుచి ఉన్నవారు వెతుక్కొని చదువుకోవాల్సిందే. అందుకే చూడండి, పాఠ్య గ్రంథాలు రాసే రచయితలు అవసరమే, కానీ వారి కన్నా సరళ వైజ్ఞానిక రచనలు చేసే రచనల్ని జనం అధికంగా అభిమానిస్తారు. అటు శాస్త్రవేత్తలకు ఇటు సామాన్య పాఠకులకు మధ్య సగమ విజ్ఞాన రచయితలు ఒక వారధిలా నిలవబడుతున్నారు. సమాజం వివేకవంతం కావడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. మత విశ్వాసాలు ప్రధాన పాత్ర పోషిస్తున్న మన దేశంలో సైన్స్ డే నిర్వహణ అత్యవసరం. ప్రపంచమంతా వైజ్ఞానికంగా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో కొందరు మన దేశ పౌరులు, మన ప్రభుత్వ పెద్దలు మూఢనమ్మకాలకు పెద్దపీట వేస్తున్నారు. దేశాన్ని 3000 ఏళ్ల నాటి అనాగరిక సమాజంలోకి లాక్కుపోతున్నారు. అప్రమాదంలోంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశ పౌరులంతా వివేకం ప్రదర్శించాలి. సైన్స్ను ఒక వెన్నుముకగా చేసుకుని ప్రగతి పదంలోకి నడవాలి. నేషనల్ సైన్స్ డే, జాతీయ వైజ్ఞానిక స్పృహ దినం వంటివి పల్లెల్లో వాడవాడల్లో ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ సంస్థలది మాత్రమే కాదు, ప్రతి పౌరుడిది కూడా. మూఢనమ్మకాన్ని వదిలి చేతనత్వంలోకి రావాలంటే మన రాజ్యాంగంలో రాసుకున్న 51A స్ఫూర్తిని నిలుపుకోవాలంటే ప్రతి పౌరుడు చిత్తశుద్ధితో పనిచేయక తప్పదు. ఇప్పటి దేశకాల పరిస్థితులను చూస్తుంటే ఇక ఆ దిశలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందని అనిపిస్తోంది. రాజకీయాలు, సినిమాలు, పూజలు, జ్యోతిష్యాలు, క్రికెట్ వంటి అంశాలను ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న మీడియా సంస్థలు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. మరీ ముఖ్యంగా ప్రజలకు వైజ్ఞానిక అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. అలాగని వదిలేద్దామా? బాధ్యత గల కొంతమంది పౌరులు, కొన్ని సంస్థలు సోషల్ మీడియాలో ఒక భాగం నిజాయితీగా పనిచేస్తూనే ఉన్నాయి, ఆ లోటును తీరుస్తూనే ఉన్నాయి. జాన పిపాసులంతా వారికి వెన్నుదన్నుగా నిలబడాలి. అధికారం, అహంకారం, ధనం హుంకరిస్తూనే ఉంటాయి, కానీ ప్రజాబలం ముందు అవి ఎప్పుడూ ఓడిపోవాల్సిందే. ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్న ఆయుధం ప్రశ్నలోంచి ఎదుగుతూ వచ్చిందే సైన్స్. ఈ సైన్స్ అంత ముఖ్యమైనదిగా ఎందుకయింది అంటే, చీకటిలోంచి వెలుగులోకి వెళ్ళాలంటే సైన్సే ఆసరా. అనాగరికతను, మూర్ఖత్వాన్ని వదిలి విశాల విశ్వంలో అత్యాధునిక మానవులుగా నిలబడాలంటే సైన్స్ తప్ప మరో మార్గం లేదు. అన్యాయాన్ని, అబద్ధాన్ని, దుర్మార్గాల్ని ఛేదించాలంటే తప్పదు, అదే సైన్స్. అలాగే ప్రభుత్వాల మూఢత్వం బద్దలు కొట్టాలన్నా ఇప్పుడు ప్రజల మధ్య ఉన్నది ఆ ఒక్కటే పదునైన ఆయుధం, సైన్స్ ఒక్కటే.